దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 30 అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడివై యుండుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఈ కీర్తన వ్రాస్తారు. యెహోవా నాకు నీవు ఎల్లప్పుడూ సహాయకుడవు, నాకు తోడుగా ఉండే దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆలకింపుము, కరుణింపుము. యెహోవా ఆలకింపుము, నా ప్రార్థన ఆలకించు, నన్ను కరుణించు. కరుణ అనేది దేవుని యొద్దే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. నువ్వే పరిస్థితుల్లో శ్రమల చేత కొట్టబడుతున్నావేమో, ఇబ్బందుల చేత మనశ్శాంతి లేక కృంగి ఉన్నావేమో, దేవాతి దేవుడు నీ హృదయవాంఛలు తీర్చి నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. భయంకరమైన ఈ లోకంలో మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి. నయోమి అనే ఒక ఆమె ఎన్నో శ్రమల పాలైపోయింది, కృంగిపోయింది. తన జీవితంలో భర్తను, 2 కుమారుల్ని పోగొట్టుకుంది. ఎన్నో అలజడల చేత కృంగిపోయింది. అటువంటప్పుడు మరి దేవుడు ఆమెని కరుణించారు, ఆమెని హెచ్చించారు. రూతు అని తన కోడల ద్వారా దేవుడు ఆమె జీవితానికి ఎంతో నెమ్మది ఇచ్చారు. నా ప్రియ సహోదరి సహోదర, మనము కూడా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతాం, కానీ దాని వెనుక ఏదో గొప్ప ఆశీర్వాదమే ఉంటుంది. కీడు వెనుక మేలు దాచిన దేవుడు. నీ జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకున్నావా? దేవునికి మనము లోబడితే దేవుడు మనకి అన్ని విషయాల్లో కూడా మనకు తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు, విడువని ఎడబాయని దేవుడు, కరుణ, జాలి, ప్రేమ కలిగిన దేవుడు. నమ్ముచున్నావా? శత్రువైన సాతాన్ని మీద అనేక విధములైన అగ్ని బాణాలు విసురుతూ ఉన్నాడేమో, అయితే నీవు కృంగిపోతున్నావేమో. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? అంతరాత్మలో దేవుని గూర్చిన భయభక్తులుంటే దేవుడు నీ యొద్దకొచ్చి నీకున్న ప్రతి కష్టంలో నుండి విడుదల చేయగల దేవుడు. కాబట్టి దావీదు తన శ్రమల్లో దేవుని వైపు చూస్తూ, అయ్యా నీవు నన్ను విడిచే దేవుడు కాదు, నన్ను కరుణించు, నాకు సహాయం చేయని ఎంతగానో వేడుకుంటూ ఉన్నారు. నీవు కూడా ఆ విధంగా దేవుణ్ణి వేడుకుంటున్నావా? భూ సంబంధమైనటువంటి మన యొక్క జీవితాల్లో అగ్ని ప్రమాదాల వంటి శోధనలు మనకి ఎదురుపడుతూ ఉంటాయి. ఎన్ని వచ్చినా మన దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. తన సహాయం వలన మనము ఏ పరిస్థితుల్లో నుంచైనా బయటికి రాగలం. ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం నడుచుకోవడానికి మన అంతరాత్మలు సరి చేసుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, అవును ప్రభా, నీ ప్రజల ఎడల నీవు కృప చూపే దేవుడు, జాలి చూపే దేవుడు. ఎవరికి కష్టాలు బాధలున్నా విడుదల యేసు నామములో కలుగునుగాక. నజరేయుడా, గలిలయుడా, పరిశుద్ధుడా, యేసు నీకు అసాధ్యం లేదు ప్రభా. నువ్వు సర్వాధికారిమైన దేవుడు. ఎట్టి కార్యములైనా నువ్వు చేయగల సమర్థుడో ప్రభా. నీకంతా సాధ్యం. నమ్మకమైన దేవ, పరిశుద్ధాత్ముడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. ఎవరే చింతల్లో బాధలు ఉన్నారో విడిపించండి. అయ్యా, మీ దాసులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీ నామాన్ని గొప్ప చేసుకోండి ప్రభువా. ఆత్మీయ అనుభవాలు దయచే మీ 2వ రాకడలో మేము సిద్ధపాటు కలిగి ఎత్తబడి గుంపులో ఉంచండి. మహిమ పొందు. శక్తి కలిసే నామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.